ప్రముఖుల్లో ఐటీ సోదాలకు సంబంధించిన విషయం తెలిసింది. ఒకసారిగా ప్రకంపనలు రేపాయి. దిల్ రాజు, ఆ తర్వాత సుకుమార్, ఇలా చాలా పెద్ద మొత్తంలో పెద్ద సెలబ్రిటీలలో కూడా సోదాలు కొనసాగాయి. సుమారుగా 55 మందితో 8 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఇటీవలకి దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు ముగిసినట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటుగా ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇక్కడే ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దిల్ రాజు తల్లికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేందుకు దిల్ రాజు వాహనం తీయగా ఈ వాహనానికి కూడా వాడొద్దు ఇప్పుడు అని చెప్పి ఐటీ అధికారులు వారించినట్టు తెలుస్తోంది. ఏకంగా ఐటీ అధికారుల వాహనంలోనే దిల్ రాజు తల్లిని హాస్పిటల్కి చేర్చారు. ఈ విషయం పైన దిల్ రాజు చాలా సీరియస్ గా ఉన్నారు. ఐటీ అధికారులు ఇంత ఘోరమా, ఇంత మానవీయ కోణం లేకుండా ప్రవర్తిస్తారా, మానవత్వం లేదా, నా తల్లి ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే నా వాహనంలో తీసుకెళ్తే తప్పేంటి, అంతగా మీకు ఏం చోద్యం చూడాలనుకున్నారు అని చెప్పి అధికారుల మీద కొంత ఆగ్రహం గురైనట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులతో దిల్ రాజు గొడవ దిగుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సెకండ్ బాక్స్ లో అధికారులతో గొడవకు దిగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. తల్లి కొంత అనారోగ్య పాలైంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేందుకు దిల్ రాజు వాహనం తీస్తే ఈ వాహనంలో వెళ్ళొద్దు, మా వాహనంలో వెళ్ళండి అని చెప్పి ఐటీ అధికారులు తమ వాహనంలో దిల్ రాజు తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లారు. దిల్ రాజు తల్లికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. సొంత వాహనంలో కూడా అనుమతించలేదంటే ఐటీ అధికారుల తీరు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐటీ అధికారుల పైన దిల్ రాజు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. 3 రోజులుగా కొనసాగిన ఈ సంబంధించిన సోదాలు ఎటకెలకు ముగిశాయి. 3 రోజులుగా ఏకంగా దిల్ రాజు ఇంట్లో పనిచేసేటువంటి సిబ్బంది, ఆయన స్టాఫ్, ఆయన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసేటువంటి సిబ్బంది అందరి ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఐటీ అధికారులు తమ దగ్గరే ఉంచుకున్నారు. సినీ ప్రముఖుల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు ముగిశాయి. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాము, ఆ తర్వాత గేమ్ చేంజర్ 2 సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ఇంట్లో సోదాలు కొనసాగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ రనిల్ రావుపూడి ఇంట్లో సోదాలు కొనసాగాయి. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి, తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని ఇంట్లో, ఆ తర్వాత రవిశంకర్ ఇంట్లో కూడా ఆఫీసుల్లో సోదాలు కొనసాగాయి. ఇక చివరిగా సుకుమార్ని ఏకంగా ఎయిర్పోర్ట్ లో వస్తున్న సుకుమార్ని అక్కడే ఐటీ అధికారులు తన వెంట తీసుకెళ్లి ఆ ఇంట్లో కూడా సోదాలు కొనసాగించారు. సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. మొత్తం మీద ఏకకాలంలోనే 8 చోట్ల ఈ సోదాలు కొనసాగడం చూసాం. ఓవరాల్ గా ఈ 3 రోజుల్లో 16 చోట్ల సోదాలు చేశారు అధికారులు. 55 బృందాలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్లలో కూడా సోదాలు కొనసాగాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, ప్రస్తుతం సోదాలు ముగిసాయా? ఈ సోదాల్లో ఐటీ అధికారులు ఎటువంటి డిక్లరేషన్కి వచ్చారు? అంటే సోదాలు ఏదైనా కీలకమైన పత్రాలను కానీ ఏదైనా అవకతవకలు గుర్తించారా? హైదరాబాద్ సినీ ప్రముఖులపైన ముగిసిన ఐటీ సోదాలు ప్రస్తుతం మనం దిల్ రాజు ఇంటి వద్దనే ఉన్నాము. 3 రోజులతో పాటు అంటే సుమారుగా 3-4 రోజుల పాటు కూడా ఐటీ అధికారులు సుదీర్ఘంగా సోదాలు చేశారు. ఆ తర్వాత 55 టీమ్స్గా ఫామ్ అయినారు. పూర్తిగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రముఖ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో అయితే సోదాలు, ఐటీ రైడ్స్ అయితే జరిగింది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 4 రోజుల పాటు సుదీర్ఘంగా సోదాలు చేస్తారు. ఇప్పుడు దిల్ రాజు ఇంటి వద్ద అయితే ఐటీ రేట్స్ ముగిశాయి. ఇక్కడ నుంచి శ్రీనగర్ లో ఉన్న కాలనీ ఆఫీస్ కి అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కి అయితే దిల్ రాజుని తీసుకెళ్లారని మొత్తం మీద తెలుస్తుంది. ఇంటి వద్ద అయితే గత 4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా సోదాలంతా కూడా ఇంటి వద్ద, అంటే దిల్ రాజు ఇంటి వద్ద అయితే సోదాలు ముగిశాయి. కానీ ఇప్పుడు మాత్రం దిల్ రాజుని ఆఫీస్ వద్ద, శ్రీనగర్ ఆఫీస్ వద్ద తీసుకెళ్లారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రధాన ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. మరికొద్దిన విచారణ చేసే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు ఎక్స్క్లూజివ్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ చూడొచ్చు. దిల్ రాజు ఆఫీస్ కి అంటే అదేవిధంగా అతనికి ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఆస్తుల పైన కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంటి దగ్గర తీసుకెళ్లి ఆఫీస్ లో కూడా విచారిస్తారు. ఎస్వీఎస్ బ్యానర్ క్రియేషన్స్ కి తీసుకెళ్లి ట్రాన్సాక్షన్స్ కానీ, సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ కి కానీ, ప్రొడ్యూసర్స్ ఎవరు అంటూ ఇటువంటి క్రాస్ క్వశ్చన్. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి పుష్ప కానీ సంక్రాంతికి వస్తున్నామా, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన ఆ సినిమాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా క్రాస్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఒకవైపు కుటుంబ సభ్యుల ఇళ్లకు కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే ప్రధానంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. సుమారుగా ఐటీ అధికారులు కూడా సుమారుగా 2-3 వాహనాలు బయటికి వెళ్లారంటే. పెట్రిషియా, 3 రోజుల సోదాల్లో డైరెక్టర్లు, నిర్మాతల ఇళ్లలో చాలా టార్గెటెడ్ గా అటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి కీలక పత్రాలని, అవకతవకలు ఏమైనా గుర్తించారా?
ఎస్, ప్రధానంగా చూసుకుంటే కూడా ముందు దిల్ రాజు సెక్యూరిటీ ఆఫీసర్స్తో పాటు తీసుకెళ్లారు. జూబ్లీ హిల్స్లో ఉన్న నివాసం దగ్గర నుంచి అటు శ్రీనగర్ ఆఫీస్కి తీసుకుంటున్నారు, ఎస్వీసీ మెయిన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రధానంగా పలు కీలకమైన డాక్యుమెంట్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజుతో సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత దీనికి ఎలా కొన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ట్యాక్స్ కట్టారా అంటూ ఇటువంటివి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ కూడా ఆ కీలకమైన పత్రాలంతా కూడా వెహికల్లో పెట్టడం అయితే జరిగింది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ అంటే కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్, బినామీకి సంబంధించిన ఆస్తులు కూడా ఇవన్నీ ఆరాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని దాదాపు 4 రోజుల పాటు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మొదటి రోజు చూస్తే కూడా భార్య తేజస్విని బ్యాంకు లాకర్ కి దగ్గరైతే తీసుకెళ్లి ఓపెన్ చేయడం జరిగింది. అంటే దిల్ రాజు తల్లికి ఈ సోదాల మధ్యలో కొంత అస్వస్థతకు గురైపోయి గుండెపోటు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కనీసం ఆయన వాహనంలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ఐటీ అధికారులు అనుమతించలేదు. ఐటీ అధికారులతో దిల్ రాజు కూడా కొంత వాగ్వాదం దిగినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ వారి తల్లి ఆరోగ్యం ఎలా ఉంది, అధికారులు ఆ రకంగా ప్రవర్తించగల కారణం ఏంటి? నిన్న దిల్ రాజు మదర్ కొంచెం అస్వస్థకి గురయ్యారు, కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటే ఐటీ అధికారులు మీ వెహికల్స్లో వెళ్ళడానికి కుదరదు, మా వెహికల్స్లో వెళ్దాము అంటే కొంచెం దిల్ రాజుకి ఐటీ అధికారులకి ఇష్యూ జరిగింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దీని ప్రకారము మా వాహనాల్లో తీసుకెళ్తున్నాం, మీ వాహనం వద్దంటూ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా దిల్ రాజు చాలా అగ్రెసివ్గా కానీ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి తీసుకెళ్ళాలి మేము మదర్ని అంటే కూడా లేదు మేము తీసుకెళ్తామంటూ ఐటీ అధికారులు వాళ్ళ వెహికల్లో కూర్చోబెట్టి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి తీసుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే కూడా ఐటీ అధికారులు ఈసారి చాలా సీరియస్గా ఉన్నారు. పలు ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆస్తుల్లో అవకతవకలు ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేయట్లేదు, ఎందుకు మెయింటైన్ చేయట్లేదు, దానికి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి, దానికి ప్రాపర్గా ఎంత కట్టారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్లో ఎంత కట్టారంటే ఇటువంటివి అడగడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకుంటే దిల్ రాజు ఇంట్లో అయితే ముగిసినాయి. పెద్ద ఎత్తున నగదు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్, ఆస్తికి సంబంధించి కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు ఏదైతే క్లియర్గా లేని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్లారిటీ లేని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. పలు ప్రింటర్స్ సీజ్ చేశారు. కొంచెం బంగారము, నగదు, కీలక డాక్యుమెంట్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా, బ్యాగ్స్, అదేవిధంగా ప్రింటర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అనంతరం వెంటనే దిల్ రాజుని కుటుంబ సభ్యులందరినీ కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్న ఎస్వీఎస్ మెయిన్ ప్రధాన ఆఫీస్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ కొంచెం విచారిస్తారు, ఇక్కడ విచారించడం జరిగింది, అక్కడ విచారిస్తారు. బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఎస్వీఎస్ బ్యానర్లో కొన్ని ఏళ్ల నుంచి కీలకంగా ఉంది, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఇటీవల చేసిన ట్రాన్సాక్షన్స్, ఎఫ్డిఎఫ్ చైర్మన్గా అయిన తర్వాత భారీ సినిమాలు రిలీజ్ చేశారు. దానికి ఎంత లాభం వచ్చింది, క్రాస్ ఓవర్ ఎంత వచ్చింది, మరియు కొన్ని పెద్ద సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. నైజాంకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ఇటు దిల్ రాజు నిర్మాతనే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా కూడా అతను ఒక హవా మెయింటైన్ చేశారు. ఇప్పుడు దీంట్లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ ఐటీ అయితే ఆరోపిస్తుంది. దాంట్లో ఒక నగ అయితే వేసింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వరుసగా 4 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎస్వీఎస్ దగ్గర అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకటి, అక్కడ ఆఫీస్లోనే మాత్రమే క్వశ్చన్ చేస్తారా, లేకపోతే కుటుంబ సభ్యులు ఇంట్లోకి కూడా తీసుకెళ్తారా అనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద టాలీవుడ్ లో ప్రకంపనటువంటి ఐటీ సోదాలు ఎట్టకేలకు దిల్ రాజు ఇంట్లో అయితే ముగిసాయి. ప్రస్తుతం ఆయన కార్యాలయానికి తీసుకెళ్ళని తెలుస్తోంది. ఆయన కార్యాలయంలో కూడా ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కూడా తీసుకెళ్లారు ఆయన ఏకంగా ఐటీ అధికారుల వెహికల్ తెలుస్తోంది. ఆయనతో పాటు కొన్ని కీలక పత్రాలను కూడా ఐటీ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో స్వాధీనపరుచుకున్నారు. అక్కడ నుంచి ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. ఎస్వీసీ ఆఫీస్లో కూడా ఆయనని విచారించబోతున్నారు. ఆ విచారణలో ఎటువంటి కీలక విషయాలు రాబట్టబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద 3 రోజులుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ప్రెసెంట్ సోదాలు కొనసాగుతుందని తెలుస్తోంది. కేవలం దిల్ రాజు నివాసం దగ్గర ఈ సోదాలు ముగిశాయి, కానీ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగించే అవకాశం ఉంది. మరి ఐటీ అధికారులు ఎటువంటి కీలక విషయాల్ని, కీలక పత్రాల్ని దిల్ రాజు నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు, ఎటువంటి కీలక విషయాల్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారో చూడాలి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల్లో ఐటీ సోదాలకు సంబంధించిన విషయం తెలిసిందో.